హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ బుజ్జీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పక్కా హోటల్ స్టైల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ మసాలాతో ఒక్కసారి ఇలా పన్నీర్ బుజ్జీని ట్రై చేయండి. ఇంట్లోనే చాలా బాగా వస్తుంది. దీన్ని చపాతీలోకి, నాన్స్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఫుల్ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి. మరిక లేట్ ఎందుకు ప్రాసెస్ చూసేయండి. ఇక్కడ నేను చూపించే ఆయిల్ స్పూన్తోని హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకున్నాను. అలాగే పావు స్పూన్ వరకు ఇక్కడ నేను నెయ్యిని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో బటర్ నెయ్యిలో యూజ్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా కాస్త వేడయ్యాక దీంట్లోకి పావు స్పూన్ వరకు జీలకర్రని వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర ఫ్రై అయ్యాక దీంట్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది. ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లిడ్ నుంచుకొని మీడియం ఫ్లేమ్లో దాదాపు వీటిని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా పింకిష్ కలర్లోకి రావాలి ఆనియన్స్ అనేవి. ఇక్కడ మీరు చూస్తే ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఇట్లా 1 నిమిషం పాటు ఇలానే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇందులో ఏవి వేసుకున్నా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఈ టమాటాలను ఇట్లా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఆయిల్లో ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు లిడ్ నుంచుకొని మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇక్కడ నేను 3 నుంచి 4 నిమిషాలకు చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. తొక్క అనేది ఊడిపోవాలి. టమాటా పైన ఉన్న తొక్క 4-5 నిమిషాలకి ఇలా ఊడొస్తుంది. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. దీన్ని 1 నిమిషం పాటు ఇలానే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ని తప్పకుండా వేసుకోండి. కర్రీ అనేది చాలా బాగా వస్తుంది పన్నీర్ బుజ్జీ. దీని ఇట్లా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లిడ్ నుంచి 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ అనేది కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు 2 నుంచి 3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాకనే స్పైసెస్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ కంటే కొద్దిగా తక్కువ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పావు స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పావు స్పూన్ వరకు కంటే కొంచెం తక్కువగానే గరం మసాలాని వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుంటున్నాను. వీటినన్నిటిని బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఆయిల్లో కొద్దిగా ఫ్రై కావనివ్వాలి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ నుంచి ఒక 2 నుంచి 1 నిమిషం వరకు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు స్పైసెస్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 80 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మీడియం సైజ్ వరకు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీరు కనుక పన్నీర్ని కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి. గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చినాక ఇక్కడ నేను ఒక 80 గ్రామ్స్ వరకు పన్నీర్ని ఇక్కడ ఇలా మీకు చూపించినట్టు ఇలా తురిమి తీసుకున్నాను. మీరు తురుముకోవడం నచ్చకపోతే ఇక్కడ మీరు స్మాష్ చేసి ఇట్లా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తురిమి తీసుకున్నాను. ఇంట్లోనే పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. దాన్ని కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అవసరమైన వాళ్ళు చూడండి. ఇప్పుడు ఈ పన్నీర్ని మొత్తం ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీలో వేసేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు మనం పన్నీర్ వేసినాక ఎలా పడితే అలా కలపకుండా ఇలా మెల్లిగా ఒకే డైరెక్షన్లో ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని లిడ్ నుంచుకొని ఆయిల్ పైనకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి దీన్ని. ఇక్కడ మీరు చూడొచ్చు ఆయిల్ అనేది ఇలా పైనకి రావాలి. ఇలా వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి దీంట్లోకి ఇప్పుడు నేను కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కుదిరితే ఫ్రెష్ క్రీమ్ని కానీ లేదా పాల మీద మిగడానికి ఇట్లా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 2-3 టేబుల్ స్పూన్స్ వరకు. ఇక్కడ నేను యాడ్ చేసుకోవట్లేదు. కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసుకున్నాక మరొక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉంటుంది. మరో 2 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైనకి వస్తుంది. ఇక్కడ నేను మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా ఉంచుతున్నాను. కర్రీ కన్సిస్టెన్సీ అనేది
చపాతీలోకైనా నాన్స్లోకైనా ఇలా ఉంటే ఈజీగా తినొచ్చు. ఇప్పుడు దీంట్లో నేను స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. మన సింపుల్ అండ్ టేస్టీ పనీర్ బుజ్జి రెడీ. చాలా ఈజీగా మసాలాలు ఎక్కువగా వేయకుండా ఒక్కసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేశారు, చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.